సైనిక దళాల ఆధునికీకరణలో భాగంగా భారత సైన్యం అగ్ని ప్రైమ్ మిసైల్ ని పరీక్షించింది. అత్యాధునికమైన అగ్ని ప్రైమ్ మిసైల్ ఇది. సో ఈ మిసైల్ విశేషాలు ఏంటి అంటే చైనా పాక్లపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎస్ అండి, భారతదేశం ఒడిశా తీరంలో ఉన్న అబ్దుల్ కలాం మిసైల్ టెస్ట్ రేంజ్, అదే బాలాసూర్ మిసైల్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని ప్రైమ్ అనే ఒక క్షిపణిని ప్రయోగించింది. అది పరీక్ష అనమాట. ఇది చివరి పరీక్ష అని చెప్పొచ్చు. ఈ పరీక్ష విజయవంతం అయింది కాబట్టి ఇక సైనిక దళాల్లోకి అంటే రాకెట్ ఇండియా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలోకి ఈ మిసైల్ సైనిక దళాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ యొక్క విశిష్టత చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అగ్ని ప్రైమ్ మిసైల్ ఈజ్ కన్సర్న్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోడర్న్ మిసైల్స్ ఇన్ ద వరల్డ్ అండి. ఒక అత్యాధునిక మిసైల్ అని చెప్పొచ్చు ప్రపంచంలోనే. ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. అంటే అగ్ని ఫ్యామిలీ మిసైల్స్ ఉంటాయి భారతదేశంలో. అగ్ని పృథ్వీ ఫ్యామిలీ, అగ్ని ఫ్యామిలీ అంటారు. ఈ అగ్ని ఫ్యామిలీలో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 ఇంతవరకు ఇప్పుడు ప్రయోగించేసాం మనం. ఇక అగ్ని 6 అనేది పెండింగ్ ఉంది. అది 14,000 కిలోమీటర్ల వరకు రేంజ్, అంటే భూమి మీద ఏ ప్రాంతాన్ని కొట్టేది అగ్ని 6 పెండింగ్ ఉంది. ఈ అగ్ని ఫ్యామిలీలోనే ఇంకొకటి ఉంది, అదే అగ్ని ప్రైమ్ అని చెప్తారు. ఇది 1000 నుండి 2000 కిలోమీటర్ల పరిధి రేంజ్లోకి ప్రయోగించబడుతుంది. అసలు ఇన్ని ఫ్యామిలీ ఆఫ్ మిసైల్స్ ఎందుకు తయారు చేయాలంటే ఒకటేనండి, కొన్ని అంటే తక్కువ రేంజ్ నుంచి ప్రపంచంలో ఏ భూభాగాన్నైనా కొట్టే మిసైల్స్ ఉంటాయి అనమాట, ఒక రేంజ్లు ఉంటాయి. ఈ అగ్ని ప్రైమ్ అనేది కొన్ని గ్యాప్లు ఉన్నాయి అగ్ని ఫ్యామిలీలో. దాన్ని ఫిల్ చేయడానికి, పూడ్చడానికి ఆ గ్యాప్ని దీన్ని మనం తీసుకొచ్చాం. అది 1000 నుండి 2000 కిలోమీటర్ల పరిధిలో ఉండే అత్యాధునిక మిసైలు. ఇదేంటంటే అగ్ని 4, అగ్ని 5 యొక్క లక్షణాలను పుణికి పుచ్చుకుందనమాట. అంటే చాలా అత్యాధునికం, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది కూడా మ్యాక్ 14 స్పీడ్ తోటి వెళ్తుంది. అంటే రాడార్లు కనిపెట్టడానికి ఈజీ కాదు. ఒకవేళ రాడార్లు కనిపెట్టినా ఇది కూడా మిరుగు టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్స్ అంటారు. అంటే మల్టిపుల్ వార్హెడ్స్ వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ ఇండిపెండెంట్ టార్గెట్ పెట్టుకుని కొట్టేస్తాయి. కాబట్టి ఏదో ఒక టార్గెట్ కంపల్సరీ ఏదో ఒక వార్హెడ్ వెళ్ళి కొట్టేస్తుంది శత్రువుని. కాబట్టి శత్రువు దీన్ని ఆపడం సాధ్యం కాదనమాట. ఇది పాకిస్తాన్, చైనాని తక్కువ రేంజ్లో దృష్టి పెట్టుకున్నాం. ఈ మిసైల్ ఇంకొక విశిష్టత ఏంటంటే క్యానిస్టర్ బేస్డ్ అంటారు. అంటే భూగర్భంలో గొట్టాల నుంచి ప్రయోగిస్తారు. దీంతో పాటు రీసెంట్గా ఇది ట్రైన్ కదులుతున్న రైలు నుంచి కూడా ప్రయోగించారు. అలాంటిది 2-3 దేశాల అలాంటివి ఉన్నాయి. అంటే కదులుతున్న రైలు అంటే అసలు ఇండియాలో 70,000 కిలోమీటర్ల రైలు మార్గంలో ఏ రైలు నుంచి ఎక్కడికి వెళ్తో తెలియదు. కాబట్టి శత్రువు పసిగట్టడం అసాధ్యం. తర్వాత 2 బేస్డ్ సాలిడ్ ఫ్యూయల్ వాడతారు. ఇది 2 స్టేజెస్ ప్రోగ్రామ్ అనమాట. అంటే చాలా కష్టం. తర్వాత 1 టన్ను వరకు అంటే 1000 కేజీల వారిహెడ్ మోసుకెళ్తే ఇది సాంప్రదాయ కన్వెన్షనల్ వారిహెడ్స్ ఉంటాయి. న్యూక్లియర్ బాంబును కూడా పట్టుకెళ్ళగలదు. కాబట్టి ఇది చాలా చాలా డేంజరస్ మిసైల్ అని చెప్పొచ్చు. ఇది ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగంలో యాక్యురసీ, మాన్యూవరబిలిటీ అంటే కరెక్ట్గా గురిచూచి కొట్టడానికి కొన్ని మీటర్ల పరిధిలోనే అది కొడుతుంది, అది టెస్ట్ చేశారు. యాక్యురసీ టెస్ట్ చేశారు. ట్రాజెక్టరీ అంటారు, అది వెళ్ళే మార్గాన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అన్ని టెలిమెట్రీ అని ఉంటుంది, శాటిలైట్ కనెక్టివిటీ, ఇదంతా అన్నీ కూడా సక్రమంగా 100కి 100% ఈ పరీక్షలో ఖచ్చితత్వం నిరూపితమైంది. కాబట్టి ఇది అత్యాధునికంగా సైనిక దళాల్లోకి ప్రయోగిస్తారన్నమాట. ఈ అగ్ని ప్రైమ్ అనే దానికోసం నోటం జారీ చేసి మరీ ప్రయోగించింది. చైనా స్పైయింగ్ షిప్స్ కూడా బే ఆఫ్ బెంగాల్కి వచ్చినాయి, ఏది ప్రయోగిస్తున్నారు తెలియక. ఇప్పుడు అగ్ని ప్రైమ్ని దాని యొక్క సామర్థ్యాన్ని మనకంటే ముందుకే శత్రువులకి తెలుస్తుంది అనమాట. ఆ ప్రయోగం కూడా శత్రువులు తెలియడేరో చూడరా మా ఆయుధం ఎలా ఉందో చూడని. చైనా స్పైయింగ్ షిప్లు దాని ట్రాజెక్టరీని కనిపెట్టినాయి. దాని సామర్థ్యం వాళ్ళకి తెలిసింది, అమెరికా షిప్పులకి తెలిసింది, పాకిస్తాన్కి తెలిసింది. కాబట్టి శత్రువుకు మన ఆయుధ పటిమ, ఆయుధ సామర్థ్యం, ద క్యాపబిలిటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ మిసైల్ సిస్టమ్ వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్, చైనాలకి ఇది దడ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే పాకిస్తాన్ ఇది ఏంటంటే బోర్డర్కి దూరంగా నుంచి ప్రయోగిస్తారన్నమాట. అంటే పాకిస్తాన్లో ఏ భాగాన్నైనా ఈ అగ్ని ప్రైమ్ కొట్టగలదు. ఇప్పుడు ఏంటి, పృథ్వీ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, అగ్ని ఫ్యామిలీ సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో మిసైల్స్ ఉన్నాయి, బ్రహ్మోస్, ఇవన్నీ ఏది బాలిస్టిక్, ఇంకా సబ్సోనిక్ ఉంటాయి, సూపర్ సోనిక్ ఉంటాయి, క్రూయిజ్ ఉంటాయి, హైపర్ సోనిక్ మిసైల్స్ ఉంటాయి. ఈ అగ్ని ప్రైమ్ అనేది ఒక గ్యాప్ని ఫిల్ చేసింది. కాబట్టి శత్రు దేశాలకి చాలా చాలా పెద్ద ప్రమాద గంటిగాని ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ అని మనం చెప్పవచ్చు.